ఈరోజు వీకెండ్ రివ్యూ గురించి మనం డిస్కస్ చేద్దాము. అందరికీ ఎలా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు వీకెండ్ రివ్యూలో వచ్చేసి వినాయక చవితి సందర్భంగా ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. సో నాగార్జున గారు రాకముందే హౌస్ మేట్స్ రాకముందు డాన్సర్స్ వచ్చేసి కొన్ని బిగ్ బాస్ హౌస్ మేట్స్ యొక్క డైలాగ్స్తో ఒక మెడ్లీ లాగా ఒకటి సాంగ్ స్టార్ట్ అవుతూ గణేషన్ సాంగ్తో మన నాగార్జున గారు ఎంటర్ అవుతారు. సో పర్లేదండి, ఈరోజు జోష్గానే స్టార్ట్ అయిపోయింది. గణేశుడు సాంగ్తో డ్యాన్స్తో స్టార్ట్ అయిపోయింది. సో నాగార్జున గారు స్టార్టింగ్లోనే ఎవరైతే ప్రేక్షకులు వచ్చారో మనలాగే బిగ్ బాస్ ప్రేమికులు ఎవరైతే అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారో, సో అక్కడ వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాగార్జున గారు పలకరిస్తారు, అందరూ బాగున్నారా అని. సో ఇలా నాగార్జున గారు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఎపిసోడ్లో నాగార్జున గారు మనకి ఆల్రెడీ సోమవారం, మంగళవారం, బుధవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మనం అందరం చూసాము. సో శుక్రవారం అయితే చూడలేంది నాగార్జున గారు ప్రతిసారి శనివారం రోజు ఎపిసోడ్లో మనకు చూపిస్తారు. సో ఇంతకుముందు సీజన్లో లాగానే అలాగే ఈరోజు నాగార్జున గారు స్టార్ట్ చేయడమే ఫ్రైడే ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి వెల్కమ్ హౌస్ మేట్స్ని చూపిస్తారు. సో అక్కడ హౌస్ మేట్స్ ఏంటంటే అందరు కిచెన్లో ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే కిచెన్లో ఉన్నప్పుడు అక్కడ బేబక్క, సోనియా, మణికంఠ, నిఖిల్ వీళ్ళందరూ ఉంటుంటారు. బేబక్క వంట ఏదో ట్రై చేస్తుంది, అక్కడ సోనియా, నిఖిల్ కూడా చేస్తున్నారు, మణికంఠ కూడా ఉన్నారు. సో నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి అక్క అంటే అందరికీ ఆకలేస్తుంది కదా అక్క అని సోనియా అంటది. ఆకలేస్తే ఏమైనా ఫ్రూట్ తినండి అని చెప్పేసి అక్క వెళ్ళిపోతుంది అనమాట బేబక్క. సో అప్పుడు మణికంఠ అంటాడు, వంట చేయడం అంటే గరిటె తిప్పి వెళ్ళిపోవడం కాదు, ఈ మీద వంట చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేస్తాడు మణికంఠ. సో ఇది అయిపోయిన తర్వాత నిఖిల్, బేబక్క మధ్య ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. అదేంటి అంటే నిఖిల్ అంటాడు, మనం బ్రేక్ఫాస్ట్ అప్పుడు బేబక్క అంటుంది నిఖిల్తో, మనం అన్ని కమిట్మెంట్లు ఇస్తూ వెళ్తే కష్టం నిఖిల్, ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కమిట్మెంట్ ఇచ్చామనంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి, సరే నువ్వు చేసేసి అని చెప్పేసి నిఖిల్తో మాట్లాడుతూ ఉంటుంది. సో ఆ విషయంలో వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. గొడవ జరిగిన తర్వాత అప్పుడు చెప్తుంది, నాకు సోనియా వైపు నాకు నచ్చట్లేదు, తను సీరియస్గా ఏదైనా సరే సీరియస్గానే తీసుకుంటుంది. యాజ్ ఏ లీడర్గా నువ్వు సోనియాకి ఇలా నెగిటివ్ వైబ్ వచ్చినప్పుడు నువ్వు మా ఇద్దరి మధ్యలో మాట్లాడు అని చెప్పేసి బేబక్క నిఖిల్తో చెప్తుంది. తర్వాత మణికంఠ, బేబక్క కూడా అక్క నువ్వు నిఖిల్ మాట వినాలి ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు బేబక్క కొంచెం ఫీల్ అవుతుంది. తన ఒపీనియన్ ఏంటంటే, బేబక్క ఉద్దేశం ఏంటంటే, నాకు సోనియాకి సరిగా లేనప్పుడు యాజ్ ఏ చీఫ్గా నువ్వు మా ఇద్దరిని ఒక పాజిటివ్ హార్మోనీలో పెట్టాలి, మా ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు అయితే ఒక లీడర్గా నువ్వు అథారిటీ తీసుకొని మా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే దాన్ని చక్కదిద్ది నువ్వు ఒక టీమ్ చీఫ్ కాబట్టి ఒక లీడర్షిప్ క్వాలిటీతో మా ఇద్దరిని కలిపేలాగా చేయాలి. కానీ నువ్వు ఆ విషయంలో పట్టించుకోవట్లేదు. ఇందాక కిచెన్ విషయంలో జరిగిన దానికి ఆమె నాతో ఒకలాగా ఒక ప్రవర్తిస్తున్నప్పుడు నిఖిల్ నువ్వే కదా చెప్పాల్సిందని బేబక్క చెప్పింది. సో ఇక్కడ ఈ విషయంలో బేబక్కదే కరెక్టే, కానీ నిఖిల్ ప్రతిసారి ఇన్వాల్వ్ అవుతుంటే అందరూ ఏమంటున్నారు, నిఖిల్కి సోనియా మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయిందని మళ్ళీ అలాగా అంటున్నారు. సో అందుకోసమే నిఖిల్ ఈ విషయంలో మేబీ అందుకే స్కిప్ చేసి ఉంటాడని నాకు అనిపించింది. సో ప్రతిసారి సోనియా బెస్ట్ అంటున్నావు, ఇది అంటున్నావు, అది అంటున్నావు, నువ్వు చెప్పిన మాట నువ్వు మా ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ నెగిటివ్ దాని గురించి నువ్వేం మాట్లాడలేదని చెప్పేసి బేబక్క తనంటూ నువ్వు మాస్క్ వేసుకుని ఉన్నావు, నీకన్నా సోనియానే బెటరు, తనైనా ఫేస్ టు ఫేస్ ఏదన్నా చెప్పిద్ది, నువ్వు నిఖిల్గా యాజ్ ఏ చీఫ్గా యాజ్ ఏ లీడర్గా నువ్వు అన్ఫిట్ నిఖిల్ అని చెప్పేసి బేబక్క మొహానే తిట్టేసింది నిఖిల్ని. సరే అక్క అనుకో అని చెప్పేసి నిఖిల్ కూడా కామ్ అయిపోయాడు. సో అది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే వీకెండ్ ఎపిసోడ్కి అందరు రెడీ అయ్యి స్టోర్ రూమ్లో ఎవరి లగేజ్ వాళ్ళు పెడుతున్నారండి. ఎందుకంటే ప్రతిసారి ఇలానే చేస్తారు, ఎందుకంటే ఎవరు నామినేషన్స్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా బ్యాగ్స్ని స్టోర్ రూమ్లో పెడతారనమాట. ఎందుకు అంటే ఎవరు వెళ్ళిపోతారో వీళ్ళకి తెలియదు కాబట్టి అందరు బ్యాగ్స్ సర్దుకొని రెడీగా ఉండాలి. సో వాటిని అన్నింటినీ స్టోర్ రూమ్లో పెట్టాలన్నమాట. సో వీళ్ళందరూ బ్యాగ్స్ తీసుకొని స్టోర్ రూమ్లో పెడుతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక విచిత్రం జరిగిందండి. అదేంటంటే మళ్ళీ సోనియా, బేబక్క మళ్ళీ నవ్వుకుంటూనే మాట్లాడుతూ వెళ్తుంటారు. అదేంటో అర్థం కాలేదు, మరి మేబీ కాంప్రమైజ్ అయ్యారేమో.
సో అక్కడ ఏం జరుగుతుందంటే ప్రేరణ డైనింగ్ టేబుల్ దగ్గర ప్రేరణ సీత కనిపిస్తారు. సో ప్రేరణ చెప్తుందనమాట, సీత మేమేమి కావాలని చేయలేదు సీత, నేను ఆ బాటిల్ని పడేద్దాం అనుకున్నా. సో అప్పుడు అభయ్ అన్నయ్య ఇలా లేదు వాళ్ళదే కదా అని చెప్పేసి పెట్టమంటే నేను మళ్ళీ ఆ డస్ట్బిన్లో తీసుకొచ్చి ఆ బాటిల్ నేను టేబుల్ మీద పెట్టాను. ఇది ఒక ఫన్నీ వేలో చేద్దాం అనుకున్నాం తప్ప మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశం ఏమీ లేదు. సో ఒకవేళ మీరు హర్ట్ అయితే సారీ సీత అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. దానికి సీత మళ్ళీ పాజిటివ్గా తీసుకోకుండా, అంటే మేము ఫెయిల్ అవుతామేమో అని చెప్పేసి, లేకపోతే నీకు గిల్టీ అనిపించిందని నువ్వు సారీ చెప్పావు తప్ప ఆ తప్పని నువ్వు ఫీల్ అవ్వట్లేదని సీత మళ్ళీ దానిలో నెగిటివ్ తీసుకుంది. ఓకే అంటే అయిపోయేది, కానీ సీత మళ్ళీ దాన్నే తీస్తుంది. ఈ సీత ఎప్పుడు క్వశ్చన్ చేయాలి, వాళ్ళు ఎప్పుడైతే బాటిల్ పడేసి మళ్ళీ దాన్ని బాటిల్ని టేబుల్ మీద పెట్టినప్పుడు అప్పుడు క్వశ్చన్ చేసి మీరు వెయ్యండి నేను వెయ్యను అన్నా, లేకపోతే ఇది కరెక్ట్ కాదని అప్పుడే చెప్పినా బాగుండేది. అప్పుడు ఆమె కూడా మజాక్లో తీసుకుంది, ఆమె కూడా నవ్వింది. ఆమె అభయ్ చెప్తూ ఉంటే చాలా నవ్వుకుంటూ ఇద్దరు రౌండ్స్ వేస్తూ తిరిగారు. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రేరణనే వచ్చి సారీ చెప్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తే అయిపోయేది. సో ఇక్కడ ఈ విషయంలో మాత్రం నాకు సీత రాంగ్ అనిపించింది. సీత యాటిట్యూడ్ చూపించిందని నాకు అనిపించిందండి. మరి మీకేమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. తర్వాత మళ్ళీ సేమ్ లొల్లి స్టార్ట్ అయిందండి. ఏంటంటే బేబక్క చాలా హర్ట్ అయినట్టుంది. ఆ విషయాన్ని మళ్ళీ పృథ్వీకి వాళ్ళ బెడ్రూమ్లో పృథ్వీకి చెప్తున్నప్పుడు పక్కనే మణికంఠ కూడా అంటాడు. సో పృథ్వీకి చెప్తూ, పృథ్వీ ఏదన్నా ఉంటే మొహానే చెప్పాలి, నువ్వు నాకు నచ్చావు పృథ్వీ, నువ్వు నన్ను నామినేట్ వేసినా సరే అలాగే ఉండాలి అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు మణికంఠ బేబక్కని కన్సోల్ చేస్తాడు. సో ఇలా బేబక్క ఆ విషయంలో చాలా చాలా హర్ట్ అయినట్లుంది. సో కన్సోల్ చేస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకేం కనిపిస్తుందంటే అభయ్, సోనియా, నిఖిల్ సోఫా ఏరియాలో కనిపిస్తారు. సోఫా ఏరియాలో కూర్చొని అప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట నిఖిల్, నాకు యష్మి వాళ్ళు నైనిక కూరగాయలు కట్ చేస్తుంటే ఇది నీ డ్యూటీ కాదు కదా, నువ్వు ఎందుకు కట్ చేస్తున్నావు అన్నట్లు తను ఆపుతుంది, ఎందుకు ఇలా యష్మి బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి సోనియాతో అభయ్తో అంటాడు. సో అప్పుడు అభయ్ అంటాడంటే ఆ యష్మి ఏంటో నెక్స్ట్ లెవెల్లో ఫీల్ అయిపోతుంది, చాలా హైఫైగా ఫీల్ అవుతుంది, చాలా అంటే ఒక అథారిటీ లాగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి యష్మి గురించి చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ నిఖిల్ అంటాడు, కూరగాయలు కట్ చేస్తుంటే ఈసారి కూరగాయలు కట్ చేస్తే నేను తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర పెడతాను, అక్కడి నుండి తీసుకొచ్చిన తర్వాత ఎలా వస్తారో నేను చూస్తానని ఇలా అన్నది. ఎవరైనా కూరగాయలు తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి అవి మళ్ళీ కట్ చేయమని అడుగుతారా, నాకైతే లాగి పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. సో ఇక్కడ యష్మి గురించి ఇలా ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు సోనియా అవి విని నవ్వుతుంది. సో అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత సో ఇదండి ఈ ఫ్రైడే రోజు జరిగింది అని చెప్పేసి నాగార్జున గారు మనకి ఇది చూపిస్తారు. ఇది అయిపోగానే నెక్స్ట్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ తర్వాత నాగార్జున గారు హౌస్ మేట్స్ని మనకి హౌస్ మేట్స్తో హౌస్ మేట్స్ అందరూ చాలా పండగ కదండి, అందరూ చాలా మంచిగా రెడీ అయ్యారు. సో అందరు చాలా కలర్ఫుల్గా ఉన్నారు, చాలా జోష్లో ఉన్నారు. సో అందరూ కలిసి నాగార్జున సార్కి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. నాగార్జున గారు కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. సో దాంతోపాటు నాగార్జున గారు స్టార్టింగ్లోనే ఆదిత్య ఓం గారిని పిలుస్తారు. పిలిచి స్టోర్ రూమ్కి వెళ్ళి అని పంపించి నిన్నే ఎందుకు పంపిస్తున్నాను తెలుసా, నువ్వు అసలు కనపడటం లేదు, కొంచెం కనపడు బాబు నువ్వు అని చెప్పేసి మళ్ళీ నాగార్జున గారు అంటారు. సో అప్పుడు స్వీట్స్ కోసం వెళ్తుంటే అబ్బాయి హెల్ప్ కూడా తీసుకొని స్వీట్స్ తీసుకురా అంటే స్టోర్ రూమ్కి వెళ్తే అక్కడ చాలా స్వీట్స్ ఉంటాయి. సో అందరు ఖుషి అయిపోతారు. అవన్నీ స్వీట్స్ తీసుకొచ్చి అబ్బాయి గాను ఆదిత్య ఓం గారు పెడుతున్నప్పుడు మళ్ళీ నాగార్జున గారు అంటారు అనమాట, విష్ణు నువ్వు నాకు కాఫీ చేసి తీసుకురా అని చెప్పేసి విష్ణుని పంపిస్తారు నాగార్జున గారు. చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఏమంటారంటే కాఫీ చెయ్యని తనకు చేయమని చెప్తారు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పృథ్వీకి ఇవ్వమని చెప్తారు. మరి విష్ణు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిందో మరి నాగార్జున గారు కన్ఫ్యూజ్ చేస్తారో తెలియదు, కానీ విష్ణు వెళ్తుంది కాఫీ చేస్తారని హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ ట్రై చేస్తూ ఉంది. ఈలోపు మళ్ళీ నాగార్జున గారు ఆదిత్య ఓంగారినే లేపుతారు. లేపి ఆదిత్య నువ్వు వెళ్ళేసి స్టోర్ రూమ్కి వెళ్ళు నాయన మళ్ళీ అని చెప్పేసి పంపిస్తూ, నువ్వు మాకు కనపడట్లేదు బాబు, నువ్వు కనపడు, నువ్వు యాక్టివ్ స్కిల్స్ అని మాకు చూపించు బాబు, నువ్వు డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపో, నువ్వు డైరెక్టర్ అన్న విషయం మర్చిపో అని చెప్పేసి మాట్లాడతారు. సో అంటే అర్థం ఏంటంటే ఆదిత్య ఓం గారు ఎక్కడ కనిపించట్లేదు నాగార్జున గారు అనుకుంటున్నారు, కానీ మనం లైవ్లో చూస్తున్నాం, నార్మల్గా చూస్తున్నప్పుడు ఆదిత్య ఓం గారు ఉంటున్నారు. సో కనిపిస్తూనే ఉన్నారు, వర్క్స్ అన్ని సృష్టిలో చేస్తున్నారు. కానీ నాగార్జున గారి ఉద్దేశం ఏంటంటే ఆయన ఎక్కువగా
అన్ని గొడవల్లో కానీ జడ్జిమెంట్ విషయాల్లో కానీ ఎవరినైనా పంచాయతీలు జరుగుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి తరహాలో జోక్యం కలిగించట్లేదని నాగార్జున గారి ఒపీనియన్ నాకు అనిపించింది. సో దాంతో ఆదిత్య ఓం గారు కూడా అర్థమైందో అర్థం కాలేదు కానీ బాగా నవ్వుతూ సరే 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 అని డ్యాన్స్ వేసుకుంటూ కెమెరాకి ఫోకస్ చేసుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళగానే అబ్బాయి నువ్వు కూడా వెళ్ళు అన్నప్పుడు అబ్బాయి కూడా స్టోర్ రూమ్కి వెళ్తారు. సో వీళ్ళిద్దరు కలిసి కొన్ని డ్రాగన్స్ అని కత్తులు తీసుకొని వస్తారండి. సో అప్పుడు నాగార్జున గారు ఏం చెప్తారంటే, నేను ప్రతి సీజన్లోనూ వీకెండ్ వచ్చేసి ఎవరి మిస్టేక్స్ని వాళ్ళకి చెప్తాను, కానీ ఈసారి నేను అలా చెప్పదలుచుకోవట్లేదు. ఈ సీజన్ 8లో చాలా కొత్తగా ఇది లిమిట్లెస్ సీజన్ కాబట్టి వెరైటీగా ఉండడానికి మీరే మిమ్మల్ని జడ్జ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ మీదే వదిలేశారు నాగార్జున గారు. సో ఇక్కడ నాగార్జున గారు ఒకరి మిస్టేక్స్ చెప్తే ఒకరు ఫీల్ అవుతారని, లేదా ఒకరిని పొగిడితే ఇంకొకళ్ళు బాగా హైప్ అయిపోతారన్న ఉద్దేశంతోనో, లేకపోతే ఫస్ట్ వీక్ కదా ఎందుకులే అని చెప్పేసి మెల్లగా బంతిపూలతో ఎప్పుడు చల్లేవాళ్ళు. నువ్వు అలా చేసావమ్మా ఇలా చేసావమ్మా అని మెల్లగా బంతిపూలు ఒక మనిషి మీద వేసినట్టు అలా చెప్తూ వచ్చేవాళ్ళు నాగార్జున గారు. కానీ ఈసారి ఏం చేశారంటే, మీలో మీరే కొట్టుకు చావండి అన్నట్లు వాళ్ళ జడ్జిమెంట్కే వదిలేశారు. వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళే బయట ఓపెన్ అవ్వాలని చెప్పేసి నాగార్జున గారు వదిలేశారు. కానీ మన ప్రేక్షకులంతా ఏం చేస్తున్నాం, వీళ్ళు తొండి గేమ్ ఆడారు, వీళ్ళు ఇలా ఆడారు, వీళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు పొగరెక్కువైంది, వీళ్ళు యాటిట్యూడ్ చూపిస్తున్నారు, ఇవన్నీ నాగార్జున గారు అడగాలి అని అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున గారు. ఏం చేశారు, మీరే తన్నుకు చావండి, మీరే ఓపెన్ అవ్వండి, మీకు మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోండి, అది ప్రేక్షకులు చూస్తారు అని చెప్పేసి వదిలేశారండి. మేబీ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి, వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి ముందు ఇప్పుడు చెప్తే ఇంకా రేటింగ్ ఉన్నదే ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వస్తుంది రేటింగ్. దాన్ని కనుక చెడదొబ్బుతారు. ఎందుకంటే లాస్ట్ టైం అలానే వచ్చింది కదండి, ఒకరిని తిడితే వాళ్ళు డల్ అవ్వటం, ఇక ఫన్ చేయకుండా ఉండటం, ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఉండటం. సో అలా ఉన్నారు కాబట్టి అలా చేయొద్దని ఈసారి డిసైడ్ అట్టున్నారు బిగ్ బాస్ టీమ్. సో అందుకోసమే కొన్ని డ్రాగన్స్ అంటే కొన్ని ఇట్లా నడుముకు కట్టుకొని ఒకటి ఉంటుందండి సర్కిల్ లాగా, అది ఒకటి ఉంటుంది డ్రాగన్స్, దాన్ని ఒక డోర్ లాగా ఉంటుంది, దాన్ని నడుముకు కట్టుకోవాలి. అప్పుడు హౌస్ మేట్స్ వాళ్ళు అంటే రకరకాల కత్తులు ఉంటాయి అక్కడ, చాలా రకాల కత్తులను తెప్పించారు. ఆ కత్తుల పేర్లు ఏంటంటే, ఒకటి తోలు తీసేసిన కత్తి, ఒకటి నల్ల కత్తి, చొరకత్తి, రెండు అంచుల కత్తి అంటారు కదా, 2 నాలుకల కత్తి అన్నట్లు. సో ఆ కత్తి, తుప్పు పట్టిన కత్తి. సో ఇలా పేర్లు రకరకాల పేర్లు కత్తులు ఉన్నాయి. ఆ కత్తుల్ని మీకు నచ్చని వ్యక్తికి, అంటే ఈ కత్తి గురించి ఇప్పుడు తుప్పు పట్టిన కత్తి ఎవరికి సూట్ అవుతుందో ఆ తుప్పు పట్టిన కత్తిని వాళ్ళు నడుము కట్టుకున్న ఆ డోల్కి గుచ్చారనమాట. డ్రాగన్స్కి గుచ్చి రీజన్ చెప్పాలి. సో ఇది ఒక టాస్క్ అనమాట. ఇలా దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏమో అర్థమవుతాయి, లేదా మిస్టేక్స్ ఏమైనా లేకపోయినా నాగార్జున గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇవ్వచ్చు అని ఈ టాస్క్ పెట్టారండి. ఇది అంతకుముందు కూడా జరిగింది. సో ప్రీవియస్ సీజన్స్లో లాగానే సేమ్ టాస్కే ఆడిచ్చారు. సో ఫస్ట్ నాగార్జున గారు ఈ టాస్క్ని శేఖర్ భాష గారితో ఆడిచ్చారు. శేఖర్ భాష గారు మణికంఠని సెలెక్ట్ చేసుకొని నల్ల కత్తితో మణికంఠ నడుముకు ఉన్నదానికి గుచ్చారండి. సో ఏమన్నారంటే, నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి, ఇప్పుడైతే కొంచెం పికప్ అయ్యాడు, కొంచెం పర్లేదండి మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా ఉంది అంటే దానివల్ల నీకేమన్నా ప్రాబ్లమా అని నాగార్జున గారు అడిగారు. ప్రాబ్లం అని కాదు, ఒంటరిగా ఉంటున్నాడు అంటే ఆల్రెడీ నామినేషన్స్లో చెప్పాడు కదా తన బాధని. సో అదే రీజను. మేబీ దానివల్ల మీకేమైతే ప్రాబ్లం లేదు కదా అంటే, అలా ఉండటం కరెక్ట్ కాదు, నేనైతే ఆ విషయంలో కన్విన్స్ అవ్వలేదు అని అంటే నాగార్జున గారు ఓకే అంటారు. ఈలోపు విష్ణు కాఫీ తీసుకొని వస్తుంది. పృథ్వీకి ఇచ్చినప్పుడు చాలా బాగుంది అని అనగానే, ఏంటి మీ ఇద్దరు అంటే, అవును తను నాలాగే అనిపిస్తాడండి పృథ్వీ, మేమిద్దరం ఒకేలాగా అనిపిస్తాము, మా ఇద్దరు అభిప్రాయాలు కుదురుతాయి అని చెప్పేసి విష్ణు నవ్వుతూ చెప్తుంది. సో దీంతో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విష్ణుని అడుగుతారు నాగార్జున గారు. విష్ణు నువ్వు లేచి కత్తి గుచ్చమ్మ అనగానే తను సోనియాని సెలెక్ట్ చేసుకుంటుంది. సోనియాకి చురకత్తి ఇచ్చింది. ఏంటి అంటే, సోనియా ప్రతి విషయంలోనూ స్పోర్టివ్గా తీసుకుంటుంది, కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉండే హౌస్ మేట్, కానీ తను కొన్ని పదాలు వదిలేయడం నాకు నచ్చలేదు నాగార్జున గారు అంటే, ఏం పదాలు అంటే, అదే అడల్టరీ అన్నటమేనా అని చెప్పేసి మళ్ళీ నాగార్జున గారు హింట్ ఇచ్చారు. అవును అని చెప్పింది. సో అప్పుడు నాగార్జున గారు చెప్తారు, మరి నువ్వు కొంతమంది అన్ని విషయాలు తీసుకునే మూమెంట్లో ఉన్నప్పుడే తీసుకోగలరు, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అంత ర్యాపో లేదు, అంత ఫ్రెండ్షిప్ లేనప్పుడు
మనం ఫ్రెండ్స్గా కానప్పుడు, ఫ్రెండ్స్ అవ్వలేనప్పుడు మనం అన్న మాట అది వేరే రకంగా వెళ్ళిపోయి గొడవలయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు బాధపడే అవకాశం కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంతకుముందు కిచెన్లో మనకి ఒక జరిగిన సీన్ ఉంటుందండి, దాని గురించి చెప్తారు. సో ఇక్కడ నేను చెప్పలేదు ఆ కిచెన్ సీన్ బేబక్కది నిఖిల్ మధ్య కాకుండా ఇక్కడ ఇంకొకటి జరిగిందనమాట. అది ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాను నేను, అది ఫ్రైడే ఎపిసోడ్లోనే చెప్పారు, అక్కడ చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పడం ఎందుకని నేను ఆగాను. సో విష్ణుకి సోనియాకి మధ్య ఏం జరిగిందంటే ఒక చిన్న లొల్లి జరిగింది. అదేంటి అంటే విష్ణు ఏం చేస్తుందంటే ఈరోజు అప్డేట్స్ అనుకుంటూ ఒక చిన్న వాటర్ బాటిల్ని మైక్ లాగా పెట్టుకొని వచ్చేసి సో అందరినీ ఒక్కొక్క అభిప్రాయం అడుగుతూ వచ్చిందేమో మనకు తెలియదు. మనకి ఎక్కడి నుంచి చూపించారంటే ఎపిసోడ్లో డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గర సోనియా, సీత, అభయ్, పృథ్వీ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. అప్పుడు విష్ణు వెళ్ళిపోయి సోనియాని అడుగుతుంది అనమాట. సోనియా, ఈ మధ్య మీ ఇద్దరు నిఖిల్ను మీరు మధ్య మంచి ర్యాపో ఉంది, మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది, ఏంటి సంగతి అని చెప్పేసి మీ అభిప్రాయం ఏంటి అన్నట్లు మాట్లాడుతుంది. మాట్లాడగానే అప్పుడు సోనియా ఏమంటుందంటే నో కామెంట్స్ అంటుంది. నో కామెంట్స్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సీత అడుగుతుంది ఏమన్నది అంటే నో కామెంట్స్ అని అంటుంది అనమాట. అయితే అప్పుడు సీత అంటుంది, నేనైతే ఏం అడగమనలేదు సోనియా, నువ్వు మాత్రం నెగిటివ్గా తీసుకోకు అని అంటే వెళ్తూ మళ్ళీ సోనియా వెనక్కి వచ్చి అంటుంది కదా, నాకు ఇలాంటి అడల్టరీ జోక్స్ అంటే ఇలాంటి అసభ్యకరమైన అంటే డబల్ మీనింగ్గానే అలా వచ్చే పదంలాగా వాడుతుంది. ఇలాంటి డబల్ మీనింగ్ జోక్స్ అంటే నాకు ఇష్టం లేదు అనుకుంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోగానే సీత వెళ్ళిపోయి డైరెక్ట్గా సోనియాకి సారీ చెప్తుంది. నేనైతే అడగమనలేదు, నువ్వు మాత్రం నన్ను అనుకోకు సోనియా, నేనైతే ఈ విషయంలో నేను అడగమనలేదు, తనే అడుగుతా ఉంది అని అడిగేసింది తప్ప నేనేం అనలేదు అంటే తర్వాత మళ్ళీ విష్ణు వచ్చింది. సో విష్ణు వచ్చి సోనియాతో ఏమందంటే అప్పుడు అబ్బాయి సోనియా అక్కడే ఉంటారు బెడ్రూమ్ ఏరియాలో. సో బెడ్ మీద కూర్చొని ఉంటుంది సోనియాను, అభయ్ కూర్చొని ఉంటారు. సో ఆ టైంలో సీత వచ్చి సారీ చెప్తుంది. అలాగే వెనకాల విష్ణు వచ్చేసి అరే నేను ఆ ఉద్దేశంతో ఏమనలేదు, జస్ట్ అడిగాను అంతే, మీ ఇద్దరు మంచిగా ఉంటున్నారు కదా ఏంటి అన్నట్లు అడిగాను తప్ప మీరు ఇలా చేసుకుంటున్నారా అలా చేసుకుంటున్నారని నేను గలీజ్గా ఏమీ అనలేదు అని చెప్పేసి ఇక్కడ వ్యంగ్యంగా విష్ణు అందండి. సో అది కాకుండా నార్మల్గా ఈ ఉద్దేశంతో అనలేదురా, సారీరా, నువ్వు హట్ అయి ఉండంటే అయిపోయేది అక్కడితో. కానీ విష్ణు ఏమందంటే అరే మీరు ఇలా చేసుకుంటున్నారా అలా చేసుకున్నారా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, పక్కింటి ఆంటీలు అంటారు చూసారా అట్లా అనిపించింది విష్ణు ఆ మాటలు. అక్కడితో ఒక్క మాటతో తను కొంచెం మెచ్యూర్డ్గా అంటే అయిపోయేది అక్కడితో. సోనియా కూడా సరేలే నేనేమో తప్పుగా తీసుకున్నానేమోనని ఫీల్ అయ్యేదేమో. కానీ ఇక్కడ ఏమంది, నేను అలా చేయలేదురా ఇలా చేయలేదని చేతుల్ని ఇలా అంటూ గలీజ్గా మాట్లాడింది. అప్పుడు సోనియా తన వెనక ఏదో ఉద్దేశం ఉన్నట్లు మాట్లాడుతుందని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి స్టాప్ ఇట్ అని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి బయట గార్డెన్ ఏరియాలో సోఫాలు ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుంటుంది. సో మళ్ళీ అబ్బాయి వెనకాలే వెళ్తాడు. సో అబ్బాయి కూడా వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు ఏంట్రా అని చెప్పంటే ఇక తను ఆపుకోలేక ఏడ్చేస్తుంది. అప్పుడు శేఖర్ భాషా గారు, ఆదిత్య ఓం గారు వీళ్ళందరూ కన్సోల్ చేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ విష్ణు స్టార్ట్ చేస్తుంది మళ్ళీ గట్టిగా. ఎలా అంటే కొంచెం ఇది మేమేం అడల్టరీ చేయడానికి రాలేదు, మేము కూడా మనుషులమే, మేము కూడా ఇలా చేస్తున్నాం, నువ్వు ఒక్కదాని పుణ్యస్త్రీ కాదు, మేము కూడా మంచిగానే ఉంటాం అన్నట్టు మాట్లాడింది. సో ఇంకా అప్పటికే సోనియా 2 డేస్ నుంచి చాలా లోగా ఉంటుంది, ఎవరు గుర్తొస్తున్నారు ఇంట్లో వాళ్ళని. ఈ మూమెంట్లో ఇది జరిగింది. సో ఇక్కడ ఇంకా ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి సోనియా ఏడ్చింది. విష్ణు ఉద్దేశం అది కాకపోయినా మాట్లాడేసరికి చాలా స్ట్రాంగ్గా మాట్లాడేసరికి సోనియా తట్టుకోలేక ఏడ్చేసింది. సో ఇదండి సోనియాకి విష్ణుకి మధ్య జరిగింది. ఇది ఫ్రైడే ఎపిసోడ్లోనే మనకి చూపించారు. సో ఆ విషయాన్ని ఉద్దేశించి ఇక్కడ విష్ణు ఏం చేసిందంటే సోనియాని చురకత్తితో పొడిచి తను స్పోర్టీగా తీసుకుంటుంది అనుకున్నాను, కానీ తను స్పోర్టీగా తీసుకోకుండా అడల్టరీ అని పెద్ద పెద్ద మాటలు అంటుంది సార్ అని చెప్పేసి నాగార్జున గారు చెప్పినప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే మనకి ర్యాపో లేకపోతే మన ఇద్దరి మధ్య సఖ్యత లేదు, మనం ఇప్పుడిప్పుడే ఫ్రెండ్స్ అవుతున్న మధ్యలో నువ్వు ఇలాంటి మాటలు అంటే ఎవరూ తీసుకోలేరు, మజాక్లో అనే మాటలు వేరు, ఫ్రెండ్ అనుకోండి మజాక్లో ఎన్నైనా తీసుకుంటారు కానీ మీకు ఇంకా ఫ్రెండ్షిప్ అంత లేదు కదా, అంత చనువు లేనప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. ఓకే అని విష్ణు కూర్చుంటుంది. సో అప్పుడు సోనియాకి ఇక్కడ చురకంటించారు నాగార్జున గారు. ఏమన్నారంటే అన్ని కుక్కర్లు ఒకేలాగా ఉండవు సోనియా అని చెప్పేసి ఇక్కడ సోనియా మిస్టేక్ కూడా చూపించినప్పుడు అక్కడ కెమెరా ఫోకస్ మొత్తం బేబక్క చుట్టే కనిపించింది. బేబక్కేమో
మూత ముడుచుకొని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్ గురించే కదా నామినేషన్లు పడ్డాయి బేబక్కకి. సో సోనియాని కూడా ఓదార్చుతూనే నాగార్జున గారు మెల్లగా చొరక అంటించారు. ఏమని, అన్ని కుక్కర్లు ఒకేలాగా ఉండవు సోనియా అని చెప్పేసి అందరూ నవ్వారు. సో అక్కడ విష్ణు అయిపోయిన తర్వాత మూడో హౌస్ మేట్గా బేబక్కని పిలిచారు. బేబక్క ఫ్రైడే రోజు జరిగిన నిఖిల్కి తనకి మధ్య జరిగిన కాంట్రవర్సీ గురించి చెప్తూ పొడి చేసింది. డబల్ సైడెడ్ కత్తిని పొడిచి ఏమందంటే సోనియాకి సపోర్ట్ చేశాడు, నాకు సపోర్ట్ చేయలేదు, ఒక లీడర్ క్వాలిటీస్ లేవు అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు నాగార్జున గారు కూడా కొంచెం నిఖిల్నే అన్నారు, ఒక లీడర్గా ఉన్నప్పుడు నువ్వు ఇప్పటికే మీరు ముగ్గురు ఉన్నారు, మీరు ఇంకా తక్కువ అయిపోతున్నారు కదా అని చెప్పేసి, బేబక్క నువ్వు నిఖిల్ టీంలో ఉండటం ఇష్టం ఉందా లేదా అంటే, నాకు ఇష్టం లేదు సార్, నేను నచ్చిన టీంలోకి వెళ్తా అంటే, సరే నీ బ్యాండ్ తీసి బెడ్రూమ్లో పెట్టు అంటే, ఇప్పుడే పెట్టేస్తాను సార్ అని బేబక్క వెళ్ళిపోయి నిఖిల్ టీంకి నిఖిల్ క్లాన్కి ఇచ్చిన బ్యాండ్స్ని తీసేసి అక్కడ పడేసి వచ్చింది బేబక్క. సో మరి తర్వాత ఎక్కడికి వెళ్తుంది అన్నది, ఏ టీంలోకి వెళ్ళాలన్నది బిగ్ బాస్ గారు చెప్తారు. ప్రజెంట్ అయితే బేబక్క ఏ టీంలో లేదు. సో నిఖిల్ టీంలో వచ్చేసి ఇద్దరే, నిఖిల్ అండ్ మణికంఠ. చూసుకొని నిఖిల్ అని అంటే సరే సార్ అని అన్నాడు, అక్కడితో అయిపోయింది. తర్వాత అభయ్ని పిలిచారు నాగార్జున గారు. సో అభయ్ వచ్చేసి తోలు తీసిన కత్తి అని చెప్పేసి ఒక కత్తి తీసుకొని, ఈ తోలు తీసేసిన కత్తి ఏంటంటే మాస్క్ తీసేసే కత్తి అండి, అది నేను నిఖిల్కి ఇస్తున్నా. ఏంటంటే నిఖిల్ ఫస్ట్లో స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ, తను నా దోస్త్ అండి, నిఖిల్ స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ ఇప్పుడు ఎవరేమనుకుంటున్నారో ఎవరేమంటారో అని ఫీల్ అవుతూ తను తన రియాలిటీని, తన నిజ స్వరూపాన్ని దాచిపెట్టి చాలా ఫీల్ అవుతూ భయంగా బతుకుతున్నాడు. నా అట్లా కాదు, ఎప్పటిలాగానే ఫస్ట్లో ఉన్న నిఖిల్ కావాలి, నాకు ఎనర్జెటిక్ నిఖిల్ కావాలి, హుషారుగా ఉండాలి, అందుకనే ఒక పాజిటివ్ వేలో గుచ్చుతున్నానని తోలు తీసేసిన కత్తి అంటే మాస్క్ తీసేసి ఉండరా అని చెప్పేసి నిఖిల్కి పొడిచాడు. బాగుంది, పాజిటివ్గానే తీసుకున్నాడు నిఖిల్. మీ అబ్బాయి కూడా పాజిటివ్గానే పొడిచాడు. సో తర్వాత సీతను పిలిచారు నాగార్జున గారు. సీత ఏం చేసిందంటే నల్ల కత్తి పొడుస్తానని చెప్పేసి యష్మికి పొడిచేసింది. సో ఎందుకు అంటే యష్మి వల్ల నెగిటివ్ ఎనర్జీ, యష్మి వాళ్ళ హౌస్ వాళ్ళ సమూహం క్లాన్ ఉంది కదండి, ఆ క్లాన్లో ఉన్న వాళ్ళందరూ రెచ్చగొడుతుంది. వాళ్ళు ఎట్లయితే విన్ అయ్యారని చెప్పేసి, వాళ్ళు లగ్జరియస్ రూమ్లో ఉంటున్నారని చెప్పేసి అందరినీ రెచ్చగొట్టి పనులు చేపిస్తుంది, చేయకండి అని చెప్తుంది. సో దానివల్ల హౌస్ హార్మోని అంటే హౌస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది నాకు సార్ అని చెప్పినప్పుడు, నాకు సార్ అప్పుడు హౌస్ మేట్స్ని అందరిని అడుగుతారు, ఏంటి నిజమేనా అంటే వాళ్ళందరూ లేదు సార్ మమ్మల్ని ఎవరిని అలా ఏం చేయట్లేదు అని చెప్తారు. ఏంటి సీత అని అప్పుడు నాగార్జున అడిగినప్పుడు, అవునండి ఇప్పుడు ఇట్లా పనులు చేయాలి ఇట్లా చేస్తున్నారు, అన్నీ మేమే చేయాలంటే కష్టం కదా అని అంటే, కాదమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఆట అంటే ఓన్లీ బిగ్ బాస్ అంటే ఆట ఒక్కటే కాదు, అన్నిటిని మనం చూస్తూ ఉండాలి. మనం ముందు ఇంకేం టాస్కులు ఇస్తారో, ఎలాంటి టార్చర్ ఉంటుందో మనకు తెలియదు కదా. బిగ్ బాస్ హౌస్ అంటే అది అన్నీ నేర్చుకోవాలి, ఇక్కడ ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి అన్నదే కదా ఈ బిగ్ బాస్ ఆట అంటే. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, రేపు ఎలాంటివి ఉంటే కూడా తెలియదు, కాబట్టి స్ట్రాంగ్గా ఉండటానికి బిగ్ బాస్ ఇలాంటివి ఇస్తారు. ఇప్పుడు తను ఉన్న పొజిషన్లో తను చేస్తుంది కరెక్టే, రేపు నీకు రావచ్చు అలాంటి ఛాన్స్ అని మంచిగా చెప్పారు సీతకి. సీత కూడా సరే అన్నట్టు తల ఊపింది. అలాగే విష్ణుకు కూడా చెప్పారు, నువ్వు ఫిజికల్ డెవలప్మెంట్కి పర్సనల్ డెవలప్మెంట్కి అంటే అదొకటే కాదు అన్నీ నేర్చుకోవాలని విష్ణుకి ఆల్రెడీ బిగ్ బాస్గా చెప్పారు సోనియా విషయంలో. సో ఇక్కడ సీతకు కూడా చెప్పారు, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, సీత కొంచెం యాటిట్యూడ్ చూపించింది. సీత వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అది వాళ్ళు ఎలా గెలిచారు అనేది మనకు అనవసరం అండి, గెలిచారు వాళ్ళకు ఒక పవర్ వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. నువ్వు ఎలా ఉండాలి, ఓపిక్గా ఉంటూ నీకు సమయం వచ్చినప్పుడు, నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు అది చూపించుకోవాలి. అప్పుడే కదా అందరూ ఇంప్రెస్ అయ్యేది, అరే సీత ఇంత మంచిగా ఉంది, గట్టిగా నిలదీస్తుంది, అలాగే ఆడుతుంది, అలాగే ఓపిక ఉంది అని ప్రేక్షకుల మనసులు దోచుకోవాలి అంటే కొంచెం ఓపిక పట్టాలి. బిగ్ బాస్ హౌస్ అంటేనే వీళ్ళన్నిటికీ కట్టుబడే కదండి వచ్చేది, ఊరికినే రావు కదా ప్రైజ్ మనీ. సో ఇక్కడ సీత వాళ్ళకి పవర్ ఉంది వాళ్ళకి పవర్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు నాగార్జున గారు కూడా అంటారు అనమాట, మరి నువ్వు నయనికని అడగొచ్చు కదా అని చెప్పేసి అడుగుతారు. నేను అడిగానండి నయనికని, నువ్వు ఎందుకు అక్కడ బిగ్ బాస్ మీరు కన్ఫెషన్ రూమ్లో పిలిచినప్పుడు అడగలేదు అని చెప్పేసి అన్నప్పుడు, నయనికన నాకు అప్పుడు ఐడియా రాలేదు సార్ అని నయనిక చెప్తుంది.
సో అక్కడ వీళ్ళదే మిస్టేక్, సీతని కొంచెం మార్చుకో, ఇక్కడ సర్వే అవ్వాలంటే అన్నిటిని భరించాలని నాగార్జున గారు మెల్లగా చెప్పేశారు సీతకి. సీతకు కూడా అర్థమైనట్టుంది తన మిస్టేక్ ఏంటో. తర్వాత సోనియా వచ్చేసి నల్ల కత్తి తీసుకుందండి. సో నల్ల కత్తి తీసుకొని బేబక్కకే కూర్చుంది. ఈ సోనియాకి బేబక్కకి మధ్య ఉన్న కాంట్రవర్సీ ఇంకెప్పటికీ తెగేలాగా లేదండి. సో బేబక్కకి పొడి చేసి ఏం చెప్పిందంటే, కుక్కర్ విషయంలో అలా జరిగినప్పుడు సరే ఇది ఫస్ట్ అప్పుడు అందరం కొత్త కాబట్టి నేను ఓపెన్ అప్ అయిపోయి నేనే గట్టిగా మాట్లాడాను నేను అనుకున్నాను. కానీ బేబక్క కోఆర్డినేట్గా ఏం చేయదండి. సో ఇప్పుడు తను కిచెన్లో తను హెడ్ కాబట్టి ఇప్పుడు చేద్దాము అని అంటది, మళ్ళీ తర్వాత నాకు మూడ్లే తర్వాత చేస్తా అంటది. సో మళ్ళీ నేను తింటూ ఉంటే ఇలా చూస్తూ ఉంటే ఆ చూపు నాకు నచ్చలేదు. సో బేబక్క అయితే ఇక్కడ నాకైతే ఏం నచ్చలేదండి. తను నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది బేబక్కకి నాకు. సో అందుకే నాకు నచ్చలేదు. ఫుడ్ లేట్ అవుతుంది, చాలామంది సఫర్ అవుతున్నారని చెప్తే ఒక ఆకలిస్తే ఇలా తినండి అని అలా మాట్లాడేసింది. సో అది నాకు నచ్చలేదు అని చెప్పేసి బేబక్కకి నల్ల కత్తితో పొడుస్తుంది సోనియా. తర్వాత నబీల్ని పిలుస్తారు నాగార్జున గారు. సో నబీల్ వచ్చేసి నిఖిల్కి పొడుస్తాడు. ఈ విషయం మనకి ఎక్కడ చూపించలేదండి, మేబీ లైవ్లో జరిగిందేమో, నేనైతే చూడలేదు. సో నిఖిల్ మీద ఏం చెప్తాడంటే చురకత్తె పొడుస్తూ, ఒకసారి నేను సీత మేము అందరం ఉన్నప్పుడు సీతని నేను పొగుడుతూ కొన్ని మాటలు అంటుంటే సొల్లు కారుతుంది తూర్చుకో అన్నాడట మరి నిఖిల్. సో అది నాకు నచ్చలే, ఎందుకంటే అది బయటికి ఎలా అవుతుంది, నేను మింగిల్ అవ్వాలని అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఏ ఉద్దేశంతోనూ సీతతో అలా మాట్లాడలేదు. కానీ ఇది బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందో, అంటే నేను అలా సొల్లు కార్చేవాడిని అనుకుంటారేమో జనాలు అన్నది అది నాకు నచ్చలేదు అన్నప్పుడు నాగార్జున గారు అంటారు, నువ్వు ఆ మాటకి ఫీల్ అయ్యావా లేకపోతే బయట ఎలా ప్రచారం అవుతుందని ఫీల్ అవుతున్నావా అంటే, లేదండి నేను దానికి హర్ట్ అయ్యాను, నేను అలాంటి వాడిని కాదు, అలాంటి వాడినని బయట ప్రచారం అవుతుందేమో అని భయపడుతున్నాను అని అంటే, సరే అని చెప్పేసి అప్పుడు సీతను అడిగినప్పుడు సీత కూడా అవును సార్ అన్నాడు, ఇలా సొల్లుగా అరుస్తుంది నీకు తూర్చుకో అని చెప్పాడు అని చెప్పేసి సైకిల్ చేసి సీత చెప్పింది. సో నిఖిల్ యాక్సెప్ట్ చేశాడు. నిఖిల్ చూసుకొని నాగార్జున గారు కూడా చెప్పారు. సో నిఖిల్ నేను కరెక్ట్ చేసుకుంటాను సార్ అని చెప్పాడు. బాగుంది. ఇది మనకి ఎక్కడ కనిపించలేదు మరి ఇది జరిగింది. నబీల్ హట్ అయినట్టున్నాడు ఇక్కడ. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రేరణ అని పిలుస్తారు నాగార్జున గారు. సో ప్రేరణ నువ్వు ఎవరిని కూర్చోాలనుకుంటున్నావు, ప్రేరణ అసలు నువ్వు ఉన్నావా అన్నట్టు సెటైర్స్ వేశారు నాగార్జున గారు. సో ప్రేరణ వచ్చేసి ఆదిత్య ఓం గారిని సెలెక్ట్ చేసుకుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏమని చెప్పింది అంటే, అన్ని విషయాల్లోనూ బాగుంటారు కానీ ఇక్కడ కూర్చున్న కత్తి పేరు ఏంటంటే రస్ట్ కత్తి అనమాట, అంటే తుప్పు పట్టిన కత్తి. ఈయన ఏంటంటే అన్నిట్లోనూ అంటే పనులు చేస్తారు, అన్నిట్లో ఉంటారు కానీ ఎక్కువ మింగిల్ అవ్వట్లేదండి. మా అందరితోనూ కలవాలని నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు నాగార్జున గారు కూడా, బాబు నువ్వు కనిపించయ్యా ఇందక్కడి వరకు అంటుంది కూడా నేను ఇదే అని అంటే, అప్పుడు ఆదిత్య ఓం గారు అన్నారు కదా, నేను సీతతో బాగానే ఉంటున్నాను, సీత వాళ్ళ బావగారు అని చెప్పి ఏదో కాంటాక్ట్ తీసుకున్నాను, శేఖర్ భాషతో కుళ్ళు జోకులు భరిస్తున్నాను, అభయ్ గారితో ఉంటున్నాను, నిఖిల్తో ఉంటున్నాను అని చెప్పుకుంటూ పృథ్వీతో మాట్లాడుతున్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అప్పుడు పనులు చేయట్లేదట కదా అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. మేబీ నాగార్జున గారు ఈ ఎపిసోడ్ చూడలేదేమో, అంటే అన్ని ఎపిసోడ్లో అయినా అంత ఓపిక ఎక్కడ ఉంటుంది, మేబీ చూడలేదేమో. అప్పుడు విష్ణు అంది, పనులన్నిట్లోనూ చాలా మింగిల్ అవుతారు, అడిగి మరీ చేస్తారని అని ఇక్కడ విష్ణు మంచిగా సపోర్ట్ ఇచ్చింది, మంచిగా అనిపించింది. అయితే అప్పుడు ఆదిత్య ఓం గారు అంటారు, ఏమో నాకు అర్థం కావట్లేదు బాబు అని చెప్పేసి, ఎందుకంటే ఆయనకి క్లారిటీ లేదు. మరి వాళ్ళు ఇచ్చిందే కదా స్క్రిప్ట్, నాగార్జున గారు చెప్పేది, టీం ఏదిస్తే బిగ్ బాస్ టీం ఏదిస్తే అదే చెప్తున్నారు కాబట్టి నాగార్జున గారికి ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక నాకేం అర్థం కావట్లేదు కూర్చోండి అని అన్నారు. సో ఇక్కడ నాగార్జున గారు ఏమనుకున్నారంటే, అసలే కనిపించట్లేదేమో ఆదిత్య ఓం గారు అనే ధోరణితో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి నువ్వు కనపట్లేదు బాబు నువ్వు కనపట్లేదు అని అంటున్నారేమో, కానీ ఆయన అన్ని విషయాల్లోనూ ఉంటున్నారు కానీ అందరితోనూ చలివిడిగా ఉండటం లేదు, కలివిడిగా ఒక గొడవలు జరిగినప్పుడు ఒక పెద్ద మనిషి తరహాలో తను జోక్యం చేసుకోవట్లేదు అన్నది ఇక్కడ ప్రేరణ ఉద్దేశం అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మణికంఠని పిలిచినప్పుడు మణికంఠ వచ్చేసి యష్మిని పొడుస్తారు. సో ఏమని చెప్తారంటే, 3 క్లాన్స్ లగ్జరియస్ రూమ్లో ఉన్నప్పుడు యష్మి తను చేస్తున్నది ఇక్కడ బేబక్కని పొడుస్తారు.
నాగార్జున గారు మణికంఠని పిలిచినప్పుడు యష్మిని ఇట్లా డబల్ సైడెడ్ కత్తి అంటే రెండంచుల కత్తి అని చెప్పేసి పొడుస్తాడండి. రీజన్ ఏం చెప్తాడంటే 3 క్లాన్స్‌లోనూ వీళ్ళు లగ్జరియస్ రూమ్‌కి వెళ్ళారు. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళకి నచ్చితే వీళ్ళు ఏ పని చేయకూడదు. వీళ్ళకొక అంటే ఏది వర్క్ చేయాల్సిన అవసరం లేదని చెప్తారు కదండీ! కానీ వీళ్ళేమో కొంతమంది ఆమ్లెట్లు వేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చితే పనులు చేస్తున్నారు. నచ్చకపోతే చేయట్లేదు. సో, ఈ విషయంలో సగం సగం ఎందుకు? ఉంటే ఒకలాగా ఉండాలి. లేకపోతే లేదు. అలా డెసిషన్స్ తీసుకొని ఆమె పవర్ తీసుకొని ఇలా కొంతమంది చేయడానికి ముందుకొచ్చినప్పుడు చేయొద్దు అని చెప్తుంది. సో, అది నాకు నచ్చలేదు. వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తే చేస్తారు లేకపోతే లేదు కదా! నాకది నచ్చలేదు. ఈమె ఒకవైపేమో అక్కడ చేయొద్దు చేయొద్దు అంటుంది. మళ్ళీ ఇక్కడ చేపిస్తుంది. అలా 2 రకాలుగా మాట్లాడటం నాకు నచ్చలేదు. ఇది రెండంచుల కత్తిలాగా అనిపించింది. అక్కడొక మాట ఇక్కడొక మాటలాగా అనిపించింది. తనకు పవర్ ఉంది కదా అని పొగరుగా ఉంటున్నట్టు నాకు అనిపించిందని మణికంఠ యష్మి గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు నాగార్జున గారు అంటారు, అరే వాళ్ళకు పవర్ వచ్చింది వాళ్ళు యూజ్ చేసుకున్నారు. వాళ్ళ ఇష్టం కదా అది. వాళ్ళకొక ప్రివిలేజ్ ఉంది. వాళ్ళకొక అవకాశం ఉంది. ఇష్టమైతే చేస్తారు లేకపోతే లేదు. చేయటం చేయకపోవడం అది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పృథ్వీని పిలుస్తారు నాగార్జున గారు. సో, పృథ్వీ వచ్చి మళ్ళీ రస్ట్ కత్తి అంటే తుప్పు పట్టిన కత్తిని తీసుకొని ఆదిత్య ఓం గారికి పొడుస్తాడు. సో, ఇక్కడ ఏమని చెప్తాడంటే హౌస్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అన్నిట్లోనూ ఉంది కానీ ఇక్కడ కరెక్ట్‌గా చెప్పింది పృథ్వీనేనండి. ఏమని చెప్తాడంటే ఒక పెద్ద మనిషి తరహాలో గొడవలు జరిగినా, లేకపోతే ఇంకేమన్నా టాస్క్‌లు ఇలాంటివి లొల్లిలు జరిగినా సరే ఒక ఎల్డర్‌గా పెద్ద మనిషిలాగా ఒక ఒపీనియన్ చెప్పడండి. తనకొక పర్సనల్ ఒపీనియన్ అంటూ ఏముండదు. ఇవి ఇన్వాల్వ్ అవ్వడం అన్నప్పుడు నాగార్జున గారికి అప్పుడు బల్బెలిగింది. అప్పుడేమంటారు, ఓహో! పెద్దరాయుడు తరహాలో వ్యవహరించట్లేదా? ఆదిత్య ఓం పెదరాయుడిలాగా వ్యవహరించి బాబు. కొంచెం బ్యాలెన్స్ చేసుకో. కొంచెం అన్ని విషయాలు కాంట్రవర్సీలు జరిగినప్పుడు, ఏమైనా గొడవలు జరిగినప్పుడు కొంచెం పెద్దరాయుడిలాగా కొంచెం వాళ్ళతో జోక్యం చేసుకొని మాట్లాడు బాబు. అంటే ఇంతకుముందు లాస్ట్ సీజన్‌లో చూసుకున్నట్లయితే శివాజీ గారు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కదా! కొన్ని ఏమైనా గొడవలు జరిగినప్పుడు. సో, అట్లా కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వు అని చెప్పేసి చెప్తే, సరే సార్ నేను మార్చుకుంటాను సార్ అని చెప్పేసి చాలా హుషారుగా ఆదిత్య ఓం గారు చెప్తారు. తర్వాత యష్మిని పిలుస్తారు నాగార్జున గారు. సో, యష్మి లేచేసి మళ్ళీ రెండంచుల కత్తిని మణికంఠకి అంటే సేమ్ ఇప్పుడు మణికంఠ యష్మికి ఎలా పొడిచాడో యష్మి ఇక్కడ పగ తీర్చుకున్నట్టు మణికంఠని పొడుస్తుంది. సేమ్ రీజనే చెప్తుంది. ఏంటంటే రెండంచుల కత్తి డబల్ సైడెడ్గా ఉంటాడు. 2 చోట్ల ఉంటాడు అని చెప్పినప్పుడు ఏంటంటే ఒకసారేమో ఇప్పుడు నేను వెళ్ళి చెప్పినప్పుడు నువ్వు కరెక్ట్ అంటాడు. మళ్ళీ వేరే వాళ్ళు చెప్తేనేమో మళ్ళీ వాళ్ళు కరెక్ట్ అంటాడు. ఈయన ఒక్క మాట మీద ఉండడు. ఒక్క మాట మీద స్టిక్ అనే ఉండడు సార్. అందుకనే నాకు నచ్చలేదు అని చెప్పేసి అన్నప్పుడు, ఈ వారం అయితే మణికంఠను వదిలేద్దాం. తను నెక్స్ట్ వారం నుంచి స్ట్రాంగ్గా ఉంటాడు. మణికంఠ నువ్వు గనక స్ట్రాంగ్గా లేవు, ఆడలేదు, నువ్వు మార్చుకోలేదంటే నెక్స్ట్ వీక్ నువ్వు ఎలిమినేట్ అయిపోతావని హెచ్చరించినట్లుగా మణికంఠకి చెప్పారు. సో, అది పాజిటివ్ వేలో మణికంఠ తీసుకొని ఇక నుంచైనా ఆడితే చాలా బాగుంటుందండి. సరే సార్ అని అన్నాడు. సో, మణికంఠ కనుక మారితే తను చాలా వీక్స్ వరకు సర్వే అయ్యే అంటూ ఆ హౌస్లో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. సో, చాలా ఎందుకో సాఫ్ట్ కార్నర్ అనిపించింది మణికంఠ మీద నాగార్జున గారికి. సో, యష్మి తర్వాత నెక్స్ట్ నిఖిల్ని పిలిచారు. నిఖిల్ సేమ్ ఇక్కడ రెండంచుల కత్తి తీసుకొని బేబక్కకే పొడిచాడు. సో, ఏంటంటే ఫుడ్ దగ్గర అక్క ఫ్లిప్ అవుతారు. కొంతసేపు చేస్తా అంటారు. మళ్ళీ తర్వాత చేయనంటారు. మళ్ళీ నాకు ఓపిక ఉంటే చేస్తానంటారు. సో, కరెక్ట్ టైంకి ఫుడ్ అందలేదు. ఆ విషయంలో అక్క కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు నాగార్జున గారు అంటారు, బేబక్క నువ్వు స్టాండర్డ్గా ఉండు, నువ్వు లీడర్గా ఉండు అని చెప్పంటే, ఎస్ నేను లీడర్గా ఉంటా, ఇక్కడ నుంచి నా ఒపీనియన్ మీద నేనే ఉంటా అని చెప్పేసి చాలా గట్టిగా బేబక్క చెప్తుంది. సో, అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఆదిత్య ఓం గారిని పిలుస్తారు. సో, ఆదిత్య ఓం గారు వచ్చేసి తుప్పు పట్టిన కత్తి తీసుకొని, నేను ఇది నా దోస్త్ నా ఫ్రెండ్ శేఖర్ భాషకే పొడుస్తాను కానీ నేనైతే అవాక్కయ్యానండి. సో, ఈ రీజన్స్ కూడా బాగా మంచిగా చెప్పారు కామెడీ వేలో. సో, ఏంటంటే ఎప్పుడు హాఫ్ నిద్రగా ఉంటాడు. తను మెంటల్గా ఇక్కడ లేడు. తను ఇంకా మారాలి అని చెప్పేసి తుప్పు పట్టిన కత్తి, నాకంటే పెద్ద తుప్పు పట్టిన కత్తి శేఖర్ భాషని అని చెప్పేసి పొడుస్తాడనమాట. అయితే అప్పుడు కుళ్ళు జోకేస్తాడు శేఖర్ భాష గారు. ఏంటంటే బేబక్క ఆమె లేట్గా వండుతుంది, ఆమె లేట్ అని ఆమ్లెట్ అని చెప్పేసి అనగానే, ఓ ఆమ్లెటా అని చెప్పేసి నాగార్జున గారు నవ్వుతారు. సో, ఇక్కడ
బన్ గన్ అని చెప్పేసి బంగారం గురించి మాట్లాడతారు. అంటే శేఖర్ భాష గారు వేస్తారు కండి. ఆనియన్కి ఆపోజిట్ ఏంటి అంటే ఆనించడం అట. ఆనించడం. ఆనియన్ అంటే ఉల్లిపాయ కదా, దాని ఇంగ్లీష్లో ఆనియన్ అంటే ఏంటి అని అడుగుతారు హౌస్ మేట్స్ని. అన్ని కుళ్ళు జోకులండి. సో ఆనిస్తాను అని చెప్పేసి దానికి ఆపోజిట్ వర్డ్ అట. ఇలాంటి కుళ్ళు జోకులు మనకి లాసే ఎక్కువ వేసేది. సో అలాంటి కుళ్ళు జోకులు సునయన కూడా వేసేది బీబీ సీజన్ 2లో. సో ఇలాంటి కుళ్ళు జోకులు శేఖర్ భాష గారు కూడా వేస్తున్నారు. మంచి ఫన్ యాంగిల్ అయితే శేఖర్ భాష గారిలో ఉందండి. కానీ తను ఎందుకో రెస్ట్లెస్గా, ఇంకా ఇంకా ఆయన ఎప్పుడు వీక్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఆయన కనుక స్ట్రాంగ్గా ఉంటే ఫైనల్ వరకు టాప్ 5 వరకు వెళ్ళే అవకాశం ఉందండి. సో ఇలా హౌస్ మేట్స్తో, ఈ 14 మంది హౌస్ మేట్స్తో నాగార్జున గారు ఆడించిన టాస్క్ అండి. కత్తితో పొడువు నిజం చెప్పనే టాస్క్ ఆడించారు. సో దీంతో ఏంటంటే వాళ్ళ తప్పులను సవరిస్తూనే నాగార్జున గారు హెచ్చరిస్తూనే ఈ మున్ముందు ఎలా ఉండాలో, ఒకరి మీద ఒకరికి ఒపీనియన్ ఎలా ఉందన్నది చాలా చక్కగా ఈ గేమ్తో ఎవరికి వారు ఓపెన్ అవ్వడానికి అవకాశం అయితే లభించింది. సో ఈ టాస్క్తో ఈ ఎపిసోడ్ అయిపోతున్నప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే నాగార్జున గారు ఒక బోర్డు తెప్పించి, ఆ బోర్డు మీద ఏంటంటే అందరి ఫోటోలు అందరి నేమ్స్ ఉంటాయి అన్నమాట ఆ బోర్డు మీద. సో అదేంటంటే మార్క్స్ ఇచ్చే బోర్డు అనమాట. అంటే ఈ వారంకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి మార్క్స్ ఇచ్చే బోర్డు ఇది. కానీ నేను ఏం చేస్తానంటే అందరికీ మార్క్స్ ఇవ్వను. సో 35% కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 35 మార్కులు, అంటే పాస్ కూడా అవ్వని వాళ్ళు, అంటే ఫ్లాప్ అయిన వాళ్ళు, టీఆర్పీ రేటింగ్కి సహకరించిన వాళ్ళు అని అనమాట ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అంటే లోలో ఉంటూ ఇంకా పికప్ అవ్వని వాళ్ళు, వీళ్ళ వల్ల వేస్ట్ రా, ఎందుకంటే ఇప్పుడే సీజన్ కొద్దిగా లైన్లో పడుతుంది, కొంచెం గాడిలో పడింది. ఇప్పటి వరకైతే అంతేం బాగాలేదు సీజను. సో మిగతా సీజన్తో పోలిస్తే స్లోగా జరుగుతూ ఉంది, నత్తనడక నడుస్తూ ఉంది కదా. సో అక్కడ నాగార్జున గారు ఏమంటారంటే ఒక బోర్డు తెప్పించి వాళ్ళందరికీ మీ దిష్టి బొమ్మలు తీసుకొని, అసలు ఒక్కొక్కరి మార్క్స్ నేను చెప్పాలని ఉంది, కానీ అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అబ్బా నేను హైలో ఉన్నా అని చెప్పేసి పొగరుతో ఆడరు, లేదా యావరేజ్గా ఉన్నా అని చెప్పి లోలో ఉన్నా అని చెప్తే మళ్ళీ ఇంకా జారిపోతారు. కాబట్టి 35% కంటే మార్క్స్ తక్కువ, అంటే ఫ్లాప్ అయిన వాళ్ళ పేర్లు పెడతాను, వాళ్ళు సవరించుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. ఇక్కడ బాగుంది. సో వాళ్ళల్లో వచ్చేసి ఒక్కొక్కరి పేరు చెప్తూ నాగార్జున గారు వాళ్ళ దిష్టి బొమ్మ, ఏదైతే మట్టితో చేసిన బొమ్మ ఉంటుందండి వాళ్ళది, ఇప్పుడు ప్రేరణ అయితే ప్రేరణ బొమ్మ, అక్కడ దిష్టి బొమ్మ పెట్టి పగలగొట్టడం అనమాట. సో సుత్తితో పగలగొట్టడం అనమాట. అది గేమ్ ఆల్రెడీ లాస్ట్ సీజన్స్లో కూడా జరిగింది. సో అదే గేమ్ని ఇక్కడ నాగార్జున గారు ప్లే చేశారు. సో ఫస్ట్ ఫ్లాప్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ప్రేరణ చెప్పారు. ఏంటి అంటే ఇంకా నువ్వు చాలా జోష్ అనుకున్నాం, చాలా హైపర్ ఉంటా అని చెప్పావు, నువ్వు బాగా లొడలొడ మాట్లాడతావు హైగా, అంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనుకున్న మనుషులండి, స్పార్క్ ఉంది అలా అనుకున్న వాళ్ళనే కదా వీళ్ళు తీసుకొచ్చేది. సో వీళ్ళంతా డల్ అయిపోయేసరికి వాళ్ళకి పికప్ చేయడానికి కొద్దిగా బూస్టప్ ఇవ్వడానికి చెప్తూ ప్రేరణ గురించి చెప్పారు నాగార్జున గారు. సో ఈ వారం అంతా నాకైతే ఏమనిపించలేదు ప్రేరణ, స్పార్క్ లేదు. సో హౌస్కి వచ్చేటప్పుడు ఏమైతే చెప్పావో అవేం కనిపించలేదు. సో ఇది నీ ఫస్ట్ వీక్ రిపోర్ట్ కార్డ్ అన్నట్లు సో సుత్తితో కొడుతూ తన బొమ్మను అక్కడ పెట్టి, దాన్ని మట్టి బొమ్మ అండి, దాన్ని దిష్టి బొమ్మలాగా ఉంటుంది. సో దాన్ని పగలగొట్టేశారు. అంటే లేదు సార్ నేను ఇక్కడ నుండి మంచిగా ఆడతాను, ఈసారి నేను టాప్లో ఉంటానని చెప్పేసి స్పిరిట్గా తీసుకుంది. సో గుడ్ స్పిరిట్ అని మెచ్చుకున్నారు నాగార్జున గారు. తర్వాత సీతని పిలిచారు. సీత కూడా ఇక్కడ నువ్వు అన్నిట్లోనూ సర్వే అవ్వాలి, స్ట్రాంగ్గా ఉంటావు, కానీ ఇంకా ఓపెన్ అవ్వాలి సీత, నాకు కిరాక్ సీత కనపడలేదని చెప్పేసి తన బొమ్మ కూడా పగలగొట్టారు. తర్వాత బేబక్కని, కుకింగ్ ఒకటే కాదు బేబక్క, నువ్వు అన్నిట్లో డేరింగ్గా ఉండాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కనిపించాలి, నువ్వు లీడర్ అవ్వాలని చెప్పేసి బేబక్కని చెప్తే, నేను లీడర్ అవుతాను సార్, లీడర్ అవుతాను అని చెప్పేసి చాలా ఉక్రోషంగా చాలా ధీమాగా చెప్పింది బేబక్క. క్లాప్స్ కూడా కొట్టింది. సో తర్వాత ఆదిత్య గారిని పిలిచి, నువ్వు అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి బాబు, అడ్రస్లు తెలుసుకోవడం, వాళ్ళ లొకేషన్ తెలుసుకోవడం, వీళ్ళ లొకేషన్ అవన్నీ నాకు అవసరం లేదు, నువ్వు హౌస్లో ఎలా ఉన్నావు, నువ్వు కనిపిస్తున్నావా లేదా, నువ్వు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నావా లేదా, అది నాకు కనిపించాలని చెప్పినప్పుడు సరే సార్, షూర్ సార్ అని చెప్పేసి ఆదిత్య గారు అన్నారు. తర్వాత విష్ణు ఇది కేవలం
పర్సనల్ డెవలప్మెంటే కాదు. సో అన్నిట్లోనూ నువ్వు ఎలా ఉన్నావన్నది, నీకు నచ్చినా నచ్చపోయినా నీవు ఎలా ఉన్నావన్నది నీ క్యాపబిలిటీని చూపించుకోవడం ఈ బిగ్ బాస్ హౌస్. కాబట్టి నువ్వు ఇంకా పికప్ అవ్వాలి. నేను ఇలా ఊహించుకోలేదు. నేను నిన్ను చాలా ఊహించుకున్నాను. అంటే కొంతమంది మీద హోప్స్ పెట్టుకుని పంపించారు కదండి హౌస్ మేట్స్లో. సో వాళ్ళలో ప్రేరణ మీద హోప్స్ ఉన్నాయి, ఆదిత్య ఓం గారి మీద హోప్స్ ఉన్నాయి, సీత మీద, విష్ణు మీద, ఇలా బేబక్క వీళ్ళందరి మీద, వీళ్ళందరూ ఇలా డల్గా ఉండేసరికి సో బాగాలేదు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. సో దీంతో ఈ టాస్క్ కూడా అయిపోయిందండి. తర్వాత నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ నిలబెట్టేసి ఎవరెవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళందరినీ నిలబడమన్నారు. సో మనకు తెలుసు కదండి, 6 హౌస్ మేట్స్ నామినేషన్లో ఉన్నారు. శేఖర్ భాషా గారు, బేబక్క, పృథ్వీ, మణికంఠ, విష్ణు అండ్ సోనియా. సో వీళ్ళంతా ఈ 6 హౌస్ మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు నిలబడమని చెప్పినప్పుడు అందరూ నిలబడతారు. అప్పుడు నాగార్జున గారు యష్మిని పిలిచి, ఎందుకంటే పెద్ద క్లాన్ లీడర్ కదా తను, యష్మిని పిలిచి, యష్మి అక్కడ ఒక రెడ్ క్లాత్ ఉంది, దాన్ని తీసే అనగానే రెడ్ క్లాత్ తీసేస్తుంది. అప్పుడు ఒక బండ ఉంటుందండి, ఆ బండకి కత్తులు గుచ్చుంటాయి అనమాట. సో ఆ కత్తులకి రెడ్ కలరు, గ్రీన్ కలరు పెట్టి ఉన్నాయన్నమాట. ఏ కత్తి ఆమె బిగ్ బాస్ గారు నేమ్స్ చెప్పినప్పుడు ఆమె ఒక్కొక్క కత్తి తీస్తూ ఉండాలి. సో రెడ్ కలర్ వచ్చిందంటే వాళ్ళు ఇంకా నామినేషన్స్లోనే ఉన్నట్టు, సేవ్ అయినట్టు కాదు. ఎవరికైతే గ్రీన్ కలర్ మార్కున్న కత్తి, అంటే అంచుకి గ్రీన్ కలర్ రాసి ఉంటుంది, సో అలా గ్రీన్ కలర్తో ఫిల్ అయిన కత్తి ఎవరిదైతే వస్తుందో వాళ్ళు సేవ్ అయినట్లు చెప్పగానే సరే అని యష్మి ఆ బండరాయి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు నాగార్జున గారు శేఖర్ భాషా గారి పేరు పిలవగానే తను ఒక కత్తిని లాగుతుంది. అన్ని కత్తులు గుచ్చుంటాయి, ఒక్కొక్క కత్తి లాగుతూ ఉన్నప్పుడు కలర్ చూడాలన్నమాట. సో అట్లా ఫస్ట్ శేఖర్ భాషా గారి పేరు చెప్పినప్పుడు యష్మి ఆ కత్తి తీసినప్పుడు దానికి రెడ్ కలర్ ఉంటుంది, సో సేవ్ అవ్వలేదని చెప్తారు. తర్వాత వచ్చేసి బేబక్క సేవ్ అవ్వలేదని చెప్తారు. తర్వాత పృథ్వీ సేవ్ అవ్వలేదని చెప్తారు. తర్వాత సోనియా పేరు తీసినప్పుడు గ్రీన్ కలర్ కత్తి వచ్చింది. సో ఫస్ట్ వీక్లో ఈ ఫస్ట్ సీజన్లో సేవ్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్ సోనియా. సేవ్ అవ్వగానే అందరూ, సోనియా అయితే అప్పటి వరకు వెళ్ళిపోతానన్న డల్గా ఉంది. సో తను చాలా ఫీల్ అయిపోయింది. సో అందరు క్లాప్స్ కొడతారు, సోనియా చాలా ఖుషి అయిపోతుంది, అందరు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు. సో సోనియా ఈరోజు సేవ్ అయింది. తర్వాత మణికంఠ, విష్ణు కత్తులను కూడా తీసినప్పుడు అవి కూడా రెడ్ కలర్లో వచ్చాయి, సో వాళ్ళు సేవ్ అవ్వలేదు. సో ఇదండి ఈరోజు ఈ ఎపిసోడ్లో నాగార్జున గారు సేవ్ చేసింది అయితే ఒక్కరినే. సో 6 ఒక్కరు మాత్రమే సేవ్ అయ్యారు, ఇంకా 5 హౌస్ మేట్స్ ఉన్నారు. సో వాళ్ళ జాతకాన్ని రేపు అంటే ఆదివారం ఎపిసోడ్లో బయట పెడతారు. చూద్దాం రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో. అండ్ ఇంకోటి కూడా బజ్ వస్తుందండి, ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ ప్లేస్లో మరొకరు వచ్చే అవకాశం ఉంది. సో నాకు తెలిసి అయితే ఫస్ట్ వీక్ కాబట్టి ఎవరిని ఎలిమినేట్ చేయకపోవచ్చు. ఒకవేళ ఎలిమినేట్ కనుక అయిపోతే, మోస్ట్లీ బేబక్క అని టాక్ వస్తుంది, ఒకవేళ బేబక్క కనుక వెళ్ళిపోతే, లేకపోతే ఇంకొక ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఏమన్నా మన హౌస్ మేట్స్ కానివ్వండి, లేకపోతే హౌస్ కానివ్వండి, ఏమన్నా చేంజ్ అయ్యి కొంచెం పికప్ అవుతుందేమో, ముందు చూద్దాము. సో రేపటి ఎపిసోడ్లోనైతే మేబీ నామినేషన్స్ ఇంకేమైనా టాస్క్లు అవైతే జరగవచ్చు. సో ఇదండి ఈ వినాయక చవితి పండుగ రోజు జరిగిన ఎపిసోడ్ రివ్యూ. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో ఇవ్వండి. సో చూస్తూ ఉండండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ముందు ఇంకేమేమి జరుగుతాయో వాటిని జెన్యూన్గా రివ్యూ ఇస్తూ ఉంటాను. సో మీ అందరి సహకారం నాకు కావాలండి. థ్యాంక్స్ అండి. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ.